సతీష్తో పాటు తీసుకెళ్లిన పిల్లల్లో మీ 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 పిల్లలు కూడా ఉన్నారు. దుర్గారావు, అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పారు? మీకు ఏమైనా ఆధారాలు చూపించారా? ఈ పిల్లలే చేశారని, ఈ పిల్లలు చేశారని ఏం ఆధారాలు ఏం చూపెట్టలేదండి. వీడియో కెమెరాలు అవి కూడా ఏం పిల్లలు ఏం తెలీదు, వాళ్ళని తెలీదు. కానీ పొకారు లేపారు. లేపి ఏం చేశారు అంటున్నారు? వాళ్ళు రాయిబెట్టి కొట్టారా, లేకపోతే రాయిబెట్టి కొట్టినోడిని ప్రోత్సహించారని చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు? సతీష్ రాయిబెట్టి కొడితే ఇల్లు పక్కన ఉన్నారు అని వచ్చింది ఫోన్లలో. దాంట్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు 15 సంవత్సరాల లోపు పిల్లలు అంటున్నారు. సీఎం 15 సంవత్సరాలు 15 వెళ్ళి 16 వెళ్ళి మా అబ్బాయి పనులకి వెళ్తారు. అందరు పనులకి వెళ్తారు. ఏం పని చేస్తుంటారు? మట్టి పని చేస్తారు. మట్టి పని చేస్తారు. ఇక్కడ ఉన్న కాలనీలో వాళ్ళంతా కూడా రోజు గడిస్తే అంటే పనికి వెళ్తే గానీ రోజు గడవని పరిస్థితి ఉంది. మరి మీరు అంటే ఈ పిల్లలు గాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వెళ్ళి రాయితో కొట్టాలి అనే ఆలోచన చేస్తారంట? అసలు చేయరండి. అసలు లేదు. ఎందుకు చేస్తారండి? అసలు పగ ఏం చేద్దానికి? మావయ్య అన్నందుకు మాకెంత బాధ పెట్టిండు మావయ్య. ఇప్పుడు అసలు మాకేమి చెప్పలేదండి. పిల్లగాన్ని ఓట్ల ఎలక్షన్ కదమ్మా, ఒక అరగంట సెట్ చేసి పంపిస్తామమ్మా. చెకింగ్ చేసి బాన్పిస్లు అవి తాగుతున్నారు పిల్లలు. రోజుకి ఇద్దరిని తీసుకెళ్ళి చెకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ అబ్బాయిని ఇంకో అబ్బాయిని తీసుకెళ్తాం అంట. మేము అప్పటికి నేను పంపినాను. ఇంట్లోకి వచ్చి తలుపు కొట్టి సందులోకి వచ్చి తీసుకెళ్లారు పిల్లగాన్ని, పనుకున్న పిల్లగాన్ని. తెల్లారి గట్ల 5:30కి. అప్పటికి నేను అడిగా, మా పిల్లోడు అట్లాంటోడు కాదని మా పైన వాళ్ళు కూడా చెప్పారు. ఆ అబ్బాయి అసమంటోడు కాదు, అసలు రోడ్డు మీద కూడా వెళ్ళరని. కనీసం ఈ కాలనీలో కూడా దూరంగా అంత దూరం వెళ్ళి వెంబడించి కొట్టే పరిస్థితి ఉందా అమ్మా? అసలు లేదండి. ఆ పిల్లలకి తెలీదు. అసలు కొట్టాలని కూడా లేదు వాళ్ళకి. పొద్దుగులు పని చేసే వచ్చే వాళ్ళకి ఏం తెలిసిద్దండి కొట్టాలని. ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఆయన వస్తున్నాడని 200 ఇస్తా అంటే సరే మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామండి మేము ఆర్చి దగ్గరికి. ఆయన ఆర్చి దాటాడు, పిల్లల్ని తీసుకొని వచ్చేసాం అందరం. అంతే, వెనక్కి వచ్చేసాం. ఎలాంటి సంబంధం లేదు. మా తెలీదండి పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పుడు చెప్పట్లేదండి. ఇందాక ధర్నా చేస్తేనేమో పోలీసు వాళ్ళు మేము 6:00 తెస్తాం, తేపోతే అప్పుడు చేయండి అంటున్నారు. మరి వాళ్ళ మాటలు కూడా మా నమ్మకం లేదు. మా పిల్లలు మాకు కావాలన్నారు. వచ్చినందుకు 200 ఇస్తా అంటేనే రండి, జెండా పట్టుకుంటే 200 ఇస్తానంటే మడిసికి మేము జెండాలు పట్టుకొని నిలబడ్డందుకు మా పిల్లలు మేము తప్పు అయిపోయింది. ఇప్పుడు అది ఎక్కడ పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్ కి 10 సార్లు వెళ్ళంగా వెళ్తే బియ్యాన్ని ఎక్కించారు పిల్లలందరినీ. మా అబ్బాయి 7-8 మందిని ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాం. మా ఆయన వెళ్ళారు. వెళ్తే మళ్ళీ అమ్మట ఏరో యాన్ ఎక్కించాడు. పిల్లలందరినీ ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కాడికి తీసుకెళ్తాం. మేము ఆడికి వెళ్ళన్నా, ఆడికి వెళ్తే ఆడ తీసుకురాలేదంట. మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ రాలేదంట. సరేలే అని ఊరికి తిరుగుతూనే ఉంటే అసలు మీ పిల్లల్ని మేము తీసుకురా వెళ్ళిపోండి అన్నారు. కానీ బయటకు వస్తున్న ప్రచారం ఏంటంటే కొంత ఏదో డబ్బులు ఇస్తా అన్నారు, ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు, అందుకనే నేను కోపంతో రాయి పెట్టి కొట్టాను అని సతీష్ ఏదో చెప్పినట్టుగా, లేకపోతే అక్కడ పక్కన ఉన్న పిల్లలు కూడా చెప్పినట్టుగా కొంత ప్రచారం అయితే బయటకు వస్తుంది. నిజంగా అసలు అలా చేసే అసలు లేదండి. అట్లా పుకార్లు ఎత్తున్నారండి. లేదండి, పిల్లలకు తెలీదు. పిల్లలకి ఏ పాపం తెలియదు. వాళ్ళు పిల్లలండి చూడండి. వాళ్ళని కూడా 15 ఏళ్ళు 16 సంవత్సరాలు అట్టుంటే పిల్లలు వాళ్ళు వెళ్ళి ఎట్ట కొడతారండి. సరే మీరు కొట్టారు, కెమెరాలు దాంట్లో అయినా పడతారుగా పిల్లలు. అవన్నీ ఏమి లేని ఎట్ట పట్టుకుంటున్నారు పిల్లల్ని. పైగా ఒక రాయి ఇద్దరికి తగిలింది అంటే అసలు నమ్మడానికి లేదండి. ఒక్కరికే ఒక రాయి ఇద్దరు తాగడం ఎట్ట లేదండి. కరెంటు కూడా లేదండి. మా పిల్లల్ని రాకపోతే మేము మా పిల్లలు తప్పు చేయలేదు. మా పిల్లలు రాకపోతే జరిగేది ఏదైనా. బయటకు వస్తారని అనుకుంటున్నాం. క్షేమంగానే రావాలా. తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకొస్తానని మేము ఒక అప్ప చెప్తాం ఈ పిల్లల్ని మీకు అని అన్నారు. తీసుకెళ్ళి అప్ప చెప్పపోతే సాయంత్రం కల్లా మళ్ళీ ధరనే ఉంటది. ఇక్కడే ఉంటది ధరణ. అడిగినా కానీ రానిస్తాలే మమ్మల్ని అక్కడికి. మా పిల్లల్ని ఏది మఖం కడుక్కొని కూడా కడుక్కోలేదు. చంపిర్ర వాళ్ళని మాకైతే తెలియదు. వాళ్ళకి ఏదన్నా జరిగితే మేము కూడా పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి కేసు పెడతాం.